విపరీతమైన ఎండల తర్వాత వచ్చే వర్షాకాలం శరీరానికి మనస్సుకి ఎంతో హాయిని కలిగిస్తుంది. తొలకరి జల్లు చిందించే మట్టి వాసన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే వర్షాకాలం యొక్క ఆనందాన్ని పూర్తిగా పొందాలంటే మీ ఆరోగ్యాన్ని మరియు మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. చినుకు పడితే చాలు చిన్నారులకు జలుబు దగ్గు అంటూ రకరకాల సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి పిల్లల్లో తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. మురుగు నీళ్లు వర్షపు నీళ్లు తాకి పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. క్రిమి కీటకాలు ఎక్కువగా టార్గెట్ చేసేది పిల్లల ఆరోగ్యం మీదే. కాబట్టి వర్షాకాలంలో చిన్నారుల ఆరోగ్యం అలవాట్లపై చాలా అలర్ట్గా ఉండాలి. వర్షాకాలం వచ్చిందంటే చాలు వైరస్ దాడి మొదలవుతుంది. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు వర్షంలో తడవడం లేదా వర్షంలో ఆడుకోవడానికి పిల్లలు ఇష్టపడుతుంటారు. అలాంటప్పుడు వాళ్లకు ఎంజాయ్మెంట్ ఇస్తూనే హెల్త్ పైన కూడా శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలం తీసుకొచ్చే ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకోండి. వర్షాకాలం నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువ కాబట్టి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలి. బయట దొరికి మజ్జిగ నిమ్మరసం వంటి పండ్ల రసాలకు స్వస్తి చెప్పడం మంచిది. ఐస్ కుల్ఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. వర్షాకాలం ఎక్కువగా దొరికే పియర్, బొప్పాయి, దానిమ్మ, నేరేడు, ఆపిల్ వంటి పండ్లు ఎక్కువగా పిల్లలకు ఇవ్వాలి. ఇవి శరీరానికి అందడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలకు ఏ పూట కాపూట వండి పెట్టడం మంచిది. ఉదయం రాత్రి వేడివేడిగా వండి తినిపిస్తే మంచిది. చాలా మంది తల్లులు మొలకెత్తిన గింజలు పిల్లలకు ఇస్తుంటారు. కానీ వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండడం మంచిది. అలా ఇవ్వడం కంటే ఉడకబెట్టి ఇస్తే మేలు. స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్షంలో తడవకుండా రెయిన్ జాకెట్ వేయడం మంచిది. పాదాలకు కూడా వర్షపు నీటిలో తడవకుండా వాటర్ ప్రూఫ్ షూ వాడితే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అది ఇది ముట్టుకోవడం వల్ల పిల్లల చేతులు బ్యాక్టీరియా వైరస్లు నిండి ఉంటాయి. కాబట్టి అవి శరీరంలోకి చేరకుండా చేతులు కడుక్కునే అలవాటు చేయాలి. అవి అనేక వ్యాధులకు కారణమవుతాయి. బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునే అలవాటు చేయాలి. పిల్లలకు చాలా ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్స్కి వానాకాలంలో గుడ్ బై చెప్పాలి. ఇవి అనారోగ్యకారకాలు. ఈ కాలంలో పిల్లలకు పెట్టే ఆహారంలో పోషకాలు ఎక్కువ మోతాదులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక వర్షాకాలంలో వచ్చే వ్యాధులేంటో తెలుసుకుందాం. వర్షాకాలం సైనస్ బాధితులకు, ఆయాసం ఉబ్బసం ఉన్నవారికి, చిన్నపిల్లలకి కాస్త గడ్డు కాలం. వాతావరణం చల్లగా చెమ్మను కలిగి ఉండడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దానివల్ల అనేక వ్యాధులు కలిగే అవకాశం ఉంది. జలుబు, దగ్గు, జ్వరం మొదలైనవి చర్మ సంబంధమైన వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది. వర్షాకాలంలో పాటించవలసిన జాగ్రత్తలు: ఇంటిని వీలైనంత పొడిగా ఉంచండి. తడి బట్టలను ఇంట్లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. దోమలు, ఇతర కీటకాలు ఆకర్షింపబడతాయి. కాబట్టి తడి బట్టలను, తడి టవల్స్ ను ఎప్పటికప్పుడు బయట ఆరేయాలి. వంటగదిని, మిగతా ఇంటిని కూడా యాంటీ బ్యాక్టీరియల్ ద్రవాలను ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకునే నీటిలో కొంచెం పసుపు మరియు గల్లుప్పును ఉపయోగించినా సరిపోతుంది. వర్షంలో తడిసి వచ్చినప్పుడు శుభ్రంగా స్నానం చేయడం తప్పనిసరి. ఎందుకంటే వర్షపు నీటితో పాటు నేలపై నుంచి మీ మీదకు చెందిన మురికి నీరు చర్మంలోనికి ఇంకి వ్యాధులను కలుగచేసే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం ఉత్తమం. సి విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది. ఉలువలు, మొక్కజొన్న, నువ్వులతో చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో తగిన వేడి ఉండేలా సహకరిస్తాయి. మరి ఈ జాగ్రత్తలతో పాటు మీకు తెలిసిన మరియు మీ పెద్దలు చెప్పిన జాగ్రత్తలను పాటించి ఈ వర్షాకాలాన్ని హాయిగా, ఆనందంగా ఆస్వాదించండి. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి.